ఇక భారత రాష్ట్ర సమితి అది మునిగిపోయే నావ. పాపం మా రాజయ్యని చూస్తే అప్పుడప్పుడు బాధ కూడా అవుతుంది. ఆయన మాట్లాడే మాటలు వింటే కూడా బాధ అవుతుంది. 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి, సభ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ మర్యాద లేదు, ఆ సభ్యత లేదు. పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చూస్తే నాకు ఎందుకు జాలి వేస్తున్నదంటే, నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. గన్పూర్ ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత రాజయ్య మంచోడైతే, బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య మీద ప్రేమ ఉంటే రాజయ్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి కదా. మరి రాజయ్య గారికి ఎంపీ టికెట్ ఇచ్చే రోజు, కేసీఆర్ దగ్గర చర్చలు జరిగే రోజు రాజయ్య గారిని రావద్దని చెప్పింది. అరే నువ్వు రాకురా మా దగ్గరికి, నువ్వు ఎక్కడైనా ఉండు, మేము తర్వాత మాట్లాడతామని చెప్పిండు. మాట్లాడి ఇప్పుడు ఎవరిని పెట్టిళ్ళు? మన జిల్లాకు సంబంధం లేని, మన పార్లమెంటుకు సంబంధం లేని, ఎవరికి తెలియని భీమదేవరపల్లి అభ్యర్థిని ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిళ్ళు. కనీసం డాక్టర్ రాజయ్యనన్న పెడితే కొంచెం తమాషా ఉండేది, జర మనకు టైం పాస్ అయ్యేది. డాన్సులు చేసేటోడు, మంచిగా పాటలు పాడేటోడు, ఎగిరేటోడు, దునికటోడు, ఇంత తాగేటోడు, తింటోడు. ఇప్పుడు ఆయన తమాషా కూడా చూడకుండా అయిపోయింది. మరి రాజయ్య గారికి తెలియాలి, అరే నీ అమ్మ ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు కదా అని. ఇక ఇప్పుడు ఏదో వచ్చి కడియం సీఎల్ని తిట్టు అని ఒక కార్యక్రమం ఇచ్చింది. నేను కడియం సీఎల్ని తిట్టడానికే ఇవాళ రాజయ్య గారిని బీఆర్ఎస్ లోకి తీసుకున్నారు. ఇక ఆయనకి ఏం జీతం ఇచ్చిల్లో, ఏం ఉపాధి ఇస్తున్నారో కానీ ఇక రోజు నన్ను తిట్టుకుంటా తిరుగుతున్నాడు. చేసేది ఏమి లేదు. కడియం సేరి ఇట్లా, కడియం సేరి అట్లా అంటాడు. ఇట్లా ఏమున్నది నా దగ్గర, అట్లా ఏమున్నది? మీకు తెలియని బతుకా నాది? మీకు తెలియని జీవితమా నాది? రాంపూర్లో ఏమన్నా ఎవరైనా ఒక 100 గజాలు గుంజుకున్నానా నేను? రాంపూర్లో ఎవరి దగ్గరైనా 1 లక్ష రూపాయలు తీసుకున్నానా నేను? రాంపూర్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరి దగ్గర 50,000 తీసుకున్నానా నేను? ఎవరి దగ్గరైనా, ఎవరి జేబులన్నా చెయ్యి పెట్టి ఒక 10 రూపాయలు తీసుకున్న వ్యక్తినేనా నేను? ఏం చెప్తావు రాజయ్య? బూతులు బంద్ చేయి రాజయ్య. నువ్వు నీకు 60 ఏళ్ళు దాటినాయి, 65, 66 ఏళ్ళు వచ్చినాయి. మర్యాదగా మాట్లాడాలి. మనం మాట్లాడేది చూసి ఇతరులు మాట్లాడతారని తెలుసుకోమని చెప్పి నేను రాజయ్య గారిని కోరుతున్నాను. నేను